అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో మనకి మూడములు ఎప్పుడు వచ్చాయి? వాటి తేదీలు, టైమింగ్స్ అలానే ఈ మూడముల్లో మనము ఎటువంటి పనులు చేయాలి? ఎటువంటి పనులు చేయకూడదు? అలానే ఈ సంవత్సరం మనకి ఒక 3, 4 నెలల వరకు మనకి ముహూర్తాలైతే లేవండి. మరి ఏ నెల నుంచి మనకి ముహూర్తాలు లేవు? పంచాంగం ప్రకారం పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అసలు మూడమి అంటే ఏమిటి అంటే చీకటి లేదా శూన్యం అని అర్థం అండి. ఈ మూడమిని మనము మౌఢ్యమి అని, శూన్యమాసం అని రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మూడములు 2 రకాలుగా అయితే పరిగణించారండి. ఒకటి గురుమౌఢ్యమి, ఇంకొకటి శుక్రమౌఢ్యమి. నవగ్రహాలకి అధిపతి సూర్యుడు కదా అండి. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. 9 గ్రహాలన్నీ కూడా మనకి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్న వారికి కనిపించదండి. దీనిని అస్తంగత్వము లేదా మూడమి అనే పేర్లతో అయితే పిలుస్తారు. అప్పుడు సూర్యునికి అత్యంత సమీపంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం తన శక్తిని అయితే కోల్పోతుందండి. అలాగా గురుగ్రహం మనకి సూర్యునికి సమీపంలో ఉన్నప్పుడు గురుగ్రహం తన శక్తిని కోల్పోతుందండి. అప్పుడు గురుమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుంది. అలానే శుక్రగ్రహం సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు శుక్రగ్రహం తన శక్తిని కోల్పోతుందండి. అప్పుడు శుక్రమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుందండి. ఇప్పుడు మనం వీటి డెఫినేషన్స్ అయితే తెలుసుకున్నాం కదండి. నార్మల్గా అయితే మనం వివాహాలు అలానే శుభముహూర్తాలు ఏదైనా చేసుకోవాలి అంటే వధువు వరుల జాతకం అయితే మనం ముఖ్యంగా చూస్తామండి. వివాహానికి ముఖ్యంగా గురుబలం కానీ శుక్రబలం కానీ మంచిగా ఉంటేనే వాళ్ళకి వివాహానికి మంచి ముహూర్తాలు అనేటివి ఉంటాయండి. మనకి గురుడు శుక్రుడు మనకి వాటి శక్తిని కోల్పోయినప్పుడు ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహం అనేది అస్సలు జరిపించకూడదండి. ఇప్పుడు మనకి 2025వ సంవత్సరంలో గురుమౌఢ్యమి ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, శుక్రమౌఢ్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలియజేస్తాను. ముందుగా 2025వ సంవత్సరంలో గురుమౌఢ్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలియజేస్తానండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం జూన్ 10వ తేదీ శుక్లపక్షం పౌర్ణమి తిథి మంగళవారం రోజున రాత్రి 2:17 నుంచి మనకి గురుమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుందండి. జూలై 8వ తేదీన ఆషాఢ మాసం శుక్ల త్రయోదశి తిథి మంగళవారం రోజున మధ్యాహ్నం 3:18 వరకు మనకి గురుమౌఢ్యమి అనేది ఉంటుందండి. అంటే దాదాపు మనకి ఈ గురుమౌఢ్యమి అనేది 29 రోజులైతే మనకి ఉందండి. ఇప్పుడు 2025వ సంవత్సరంలో శుక్రమౌఢ్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలియజేస్తానండి. ఈ శుక్రమౌఢ్యమి మనకి ఈ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం మార్చి నెల 18వ తేదీన ఉదయం 7:15 నుంచి మంగళవారం రోజున మనకి శుక్రమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుందండి. మార్చి నెల 28వ తేదీన ఉదయం 6:33 అంటే శుక్రవారం రోజున మనకి ఈ రోజుతో మనకి సరిగ్గా ఒక 10 రోజుల వ్యవధిలో మనకి శుక్రమౌఢ్యమి అనేది ఉన్నట్లుగా మనకి పంచాంగంలో అయితే మనకి తెలియచేయడం అయితే జరిగిందండి. తర్వాత మనకి ఈ సంవత్సరం మళ్ళీ ఎప్పుడు శుక్రమౌఢ్యమి వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు 2025వ సంవత్సరంలో నవంబర్ 30వ తేదీ మార్గశిర శుక్ల దశమి తిథి ఆదివారం రోజున మధ్యాహ్నం 1:58 నుంచి మనకి శుక్రమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుందండి. ఎప్పటి వరకు ఉంటుంది అంటే 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీ ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ ఏకాదశి తిథి శుక్రవారం రోజుతో మనకైతే ముగుస్తుందండి. ఈ శుక్రమౌఢ్యమి మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు మనకి 76 రోజులైతే మనకి ఈ శుక్రమౌఢ్యమి అయితే ఉన్నట్లుగా మనకి పంచాంగంలో అయితే తెలియచేయడం అయితే జరిగిందండి. ఇదండి మనకి 2025వ సంవత్సరంలో గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో క్లియర్గా తెలియచేశానండి. ఇప్పుడు ఈ మూడములలో మనము ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు దాని గురించి తెలియచేస్తానండి. ముందుగా మూడములలో చేయవలసిన పనుల గురించి అయితే తెలియచేస్తాను. ముందుగా అయితే యజ్ఞాలు, యాగాలు, హోమాలు, శాంతులు ఇలాంటివైతే మనము ఈ మూడమి ఉన్న సమయంలో అయితే జరిపిస్తామండి. అలానే అన్నప్రాసన, శ్రీమంతం, నామకరణం ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు కూడా అయితే మనం జరిపిస్తామండి. అలానే ఇంటికి మనం ఆల్రెడీ ఇంట్లో ఉంటాం కదండి, ఆ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న మరమ్మతులు, ఏదైనా ఆల్టరేషన్స్ అలాంటివి చేసుకోవచ్చు. అలానే భూములు కొనుగోలు చేసుకోవచ్చు, అమ్మకాలు కూడా చేసుకోవచ్చు అండి. అగ్రిమెంట్లు అనేటివి చేసుకోవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరొచ్చండి. విదేశాల్లో ఉద్యోగం కోసం
కోసం అయితే వెళ్ళొచ్చు. అలానే నూతన వాహనాలు, వస్త్రాలు ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చండి. జాతక రీత్యా ఏదైనా సరే మీకు దోషాలు ఉంటే జాతకాలు కొత్తగా రాపిచ్చుకోవడము, నవగ్రహ శాంతులు చేపించుకోవడము, హోమాది శాంతులు, గండ నక్షత్ర శాంతులు ఇలాంటివన్నీ కూడా మీరు ఈ మూడమి టైంలో అయితే మీరు చేపించుకోవచ్చండి. అలానే గర్భిణీ స్త్రీలు, బాలింతలు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు కనుక చేయాల్సి వస్తే ఏదైనా ఒక మంచి శుభ తిథులు చూసుకొని వాళ్ళ భర్తతో కలిసి ప్రయాణిస్తే చాలా మంచిదండి. ఇవండి మనము మూడముల్లో చేయవలసిన పనులు. ఇప్పుడు మూడములలో చేయకూడని పనుల గురించి అయితే నేను తెలియజేస్తానండి. ముఖ్యంగా అయితే మూడములలో వివాహ శుభకార్యాలు అయితే అస్సలు జరిపించకూడదండి. లగ్న పత్రికలు రాపించకూడదు. పెళ్లి చూపులు కూడా వెళ్ళరండి కొంతమంది అయితే. అలానే వివాహానికి సంబంధించిన ఎటువంటి పనులండి, నిశ్చితార్థాలు కానీ, పెళ్లి గురించి మాటలు కానివ్వండి, ఇలాంటివేవి కూడా ఈ మూడమి సమయంలో అయితే అస్సలు చేయరండి. పుట్టు వెంట్రుకలు కూడా తీయకూడదు అని కూడా మనకి తెలియచేయడం అయితే జరిగిందండి. గృహ శంకుస్థాపనలు, గృహ ఆరంభం, అలానే నూతన గృహ ప్రవేశం, ఉపనయనం చేయడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదండి. మంత్ర అనుష్ఠానం, విగ్రహ ప్రతిష్టాపనలు, వ్రతాలు, నోములు ఇలాంటివి కూడా మనము ఈ మూడమి సమయంలో అయితే అస్సలు జరిపించరండి. నూతన వధువు ప్రవేశం, అలానే బావులు తవ్వడము, అలాంటివి చెరువులు తవ్వడము అలాంటివి కూడా మనము ఈ మూడమి టైంలో అయితే అస్సలు జరిపించరండి. ఇదండి క్లియర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. మూడములలో అయితే ఎలాంటి పనులు చేయాలి, చేయకూడదు, 2025వ సంవత్సరంలో ఎప్పటి నుంచి మూడములు వచ్చాయి, ఇవన్నీ కూడా నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అని అనుకుంటున్నానండి. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. అన్ని డివోషనల్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో మీకున్నటువంటి డౌట్స్, పూజా విధానం డౌట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ని